వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజు శర్మ, రొంపిచెర్ల కట్టకింద శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 2 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో శివపార్వతులకు విశేషముగా భక్త జన సందోహం మధ్య శివపార్వతుల కళ్యాణాన్ని అర్చక స్వాములు వైభవంగా జరిపించినారు. పట్టు వస్త్రాలను పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి తీసుకుని రావడం జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి సురేంద్రబాబు దంపతులు, మాధవరెడ్డి దంపతులు కూర్చొని కళ్యాణాన్ని జరిపించినారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించినారు. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులైనారు. ఇక్కడ కట్టకింద శివాలయం అని ప్రతీతి. సిద్ధలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. శివరాత్రికి ఇక్కడికి రావాలనేంతగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఆలయ పూజారి శ్రీ మునిరాజ శర్మ అని ఇక్కడ అందరికీ బాగా ఆయన ఆధ్వర్యంలో పూజలు బాగా జరుగుతాయి. తర్వాత శివరాత్రి రోజు పగలంతా పూజలు, అర్చనలు అన్నీ జరుపుతారు. మరి లింగోద్భవ కాలం అని చెప్పేసి రాత్రి మరి అప్పుడు కూడా ఆ సమయంలో కూడా అభిషేకాలు బాగా చేస్తారు. దాదాపు 2-3 గంటల వరకు జరుగుతుంది. స్వామి కట్టకింద గుడి చాలాసార్లు దారిని పోతా వస్తా ఉన్నాను, కానీ చెప్పేవాళ్ళు కట్టకింద గుడి ఉందని, కానీ ఇంత బాగుంటుందని మేము అనుకోలేదు, ఊహించలేదు స్వామి. ఇదే ఫస్ట్ టైం మేము రావడము. చాలా బాగుంది స్వామి. వినాయక స్వామి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, అయ్యప్ప స్వామి గుడి, అదేవిధంగా మన శివ ఈశ్వరుని గుడి, ఆంజనేయ స్వామి గుడి కూడా బాగుంది స్వామి. నవగ్రహాల గుడి ఉంది. చాలా బాగుంది స్వామి. ఇక్కడ ఓం నమ శివాయ చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ చూడాలనిపిస్తుంది స్వామి. చాలా బాగుంది. శివాయ ఇది నా పుట్టినూరు రొంపిచెర్ల. చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఈ తిరునాళ్ళు చూసుకుంటూ వెళ్తున్నాము మనంతా కలిసి. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా డెవలప్ అయిన గుడి. ఇంకా అభివృద్ధి చేయాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని భక్తులందరూ కూడా ఇక్కడ మా స్వామిని గురించి గొప్పగా చెప్పుకోవాలని, మా ఊరిలో మా పుట్టినిల్లులో ఇంత మంచి ప్రసిద్ధి చెందిన శివాలయం ఉందంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రావాలని, స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటూ అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, అందరినీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.